నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఈ 'పుష్ప' మూవీ. ఈ మూవీ మీద స్టార్టింగ్ నుంచి కూడా కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి సార్. మూవీకి ముందు ఒక 20 డేస్ ముందైతే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి కాంట్రవర్సీ నడిచింది. అయితే మూవీ రిలీజ్ ప్రీమియర్ షోస్ రోజైతే ఒక సంఘటన అయితే జరిగిపోయింది సార్. అందులో మూవీకి వచ్చిన ఒక చిన్న పిల్లాడైతే ఇప్పుడు పరిస్థితి విషమంగా ఉంది. ఆవిడ వాళ్ళ ఆ పిల్లాడి తల్లి అయితే చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆ విషయమై అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేయడం జరిగింది. అదే రోజు వితిన్ 5 అవర్స్ లోనే మళ్ళీ రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. ఆ ఆ పిల్లాడి పరిస్థితి చాలా విషమంగా ఉంది సార్. ఆ సినిమాకి 'పుష్ప' మీద ఉన్న ఆ పిల్లాడిలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతలా చూపించారంటే, మా పిల్లోడు మా ఊర్లో మా పిల్లోడిని అందరూ పుష్ప పుష్ప అని పిలుస్తారు. ఆ రీల్స్ లో పుష్ప సినిమాకి డాన్స్ చేస్తారని. ఫైనల్ గా జరిగింది ఏంటంటే, అల్లు అర్జున్కి ఏం కాలేదు, థియేటర్ కి ఏం కాలేదు, కానీ నష్టపోయింది మాత్రం ప్రేక్షకుడే సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ మనం? సరే, చాలా మంచి ప్రశ్న. అంటే ఇది మనం స్థూలంగా ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే సూక్ష్మంగా చూసేటప్పుడు ఎవరిదో ఒకరిది తప్పు అనిపిస్తుంటారు. స్థూలంగా చూస్తే సమాజంలో మీరు ఇందాక అన్నారు ఆ అబ్బాయికి మేనియా అని. అవునండి. ఈ రోజుల్లో కాదు, మా రోజుల్లో కూడా ఈ సినిమా పిచ్చి ఎక్కువ ఉండేదండి. అంటే నేను కూడా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష రోజు షోలే సినిమా చూడడం కోసం గబగబా పరీక్ష రాసేసి ఒక గంట ముందుగానే చాలా గొడవపడి ఆ పర్మిషన్ తీసుకొని వచ్చి సినిమా చూశానండి. నేను అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేటప్పుడు. అప్పుడు దాన్ని విశ్లేషించుకుంటే నాకు కూడా అంటే రిలీజ్ సినిమా చూడకపోతే ఎందుకు జీవితం అనేట్టుగా యూత్ లో ఉంటుందండి. అది ఒక విధంగా మీరు అంటే మేనియా అండి. అంటే నేను కూడా ఆ దశ నుంచి వచ్చాను కాబట్టి మీకు చెప్తాను. ఈరోజు ఏదో సైకాలజిస్టునో లేకపోతే ఇంకొక పార్టీలో నాయకునో అనుకుంటాం. పిల్లల్లో ఇలాంటి భావన పిల్లలుగా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ సినిమా మాయలో పడుతుంటారు. ఈ సినిమా మాయని ఎందుకు అంటున్నానంటే, సినిమా నటులు ఏదో ఓఎమ్మ ఫైటింగ్లు చేస్తుంటారు. అతనికి మించినోడు లేదని అనుకుంటుంటాం. వాస్తవ జీవితం వేరు. లేదా సినిమాలో చాలా క్యారెక్టర్ ఉంది అంటే శీలవంతులు గొప్ప వాళ్ళు ఉన్నతులుగా అనుకుంటుంటాం. ఆ సినిమా పాత్ర చూసి వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లక్షణాలు ఒకటి కూడా లేకపోవచ్చు. అంటే వాళ్ళు సమాజంలో జరుగుతున్న విషయాల్ని ఏదో ఒక కోణంలో చూపిస్తుంటారు, సమాజాన్ని దర్శింపజేస్తుంటారు. కొన్నింటిల్లో సందేశాలు కూడా ఉంటాయి సినిమాల్లో. ఇప్పుడు మీకు పుష్పను గురించే చెప్తాను. పుష్ప సినిమా చూస్తుంటే నేను కూడా చూశాను. పుష్ప 2 కానీ పుష్ప కానీ మా ఏరియాలో నేను తిరుపతిలో ఉంటాను. ఆ మంగళం సీను అనేది ఒక పాత్ర ఉంది. ఆ మంగళం మా పక్కనే, మా ఇంటి దగ్గర నుంచి చూస్తే మా మేడ పైన ఎక్కి అపార్ట్మెంట్ పైన చూస్తే ఆ మంగళం కనిపిస్తుంది. అక్కడ సీను బ్యానర్లు అంటే ఒక వ్యక్తిని చూపించారు. అలాగే పుష్ప 2లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం అంటే పుష్ప బాబాయ్ కూతురిని తీసుకెళ్ళడం, ఆ గొడవలు అవి చూస్తే నాకు అలాంటి సంఘటనలు చిత్తూరులో జరిగాయండి. అంటే ఇక్కడ కొంత వేరైనా కూడా అలాగే ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు పుష్ప చేతిలో చిత్తూరు జిల్లా ఉంది, ఏమీ చేయలేమని. ఇవి మా రోజుల్లో అంటే మాకు ఒక బాస్ అంటే పేరు చెప్పకూడదని చెప్పను, మాకు మేమందరూ బాసుగా అనుకునే వ్యక్తి స్టూడెంట్ లీడర్. అలా ఆయన గుప్పిట్లో తర్వాత రాజకీయాల్లో ఆయన గుప్పిట్లో చిత్తూరు ఉండేదండి. వాస్తవం. ఆ సినిమా చూస్తే నాకు అది కనిపించింది. అయితే ఆ సినిమాలో ఆ హీరో లేదా ఆ సంఘటన చూపించిన వ్యక్తికి అంత ధైర్యం సాహసం ఉందా అంటే లేదండి. ఇప్పుడు ఎవరినైతే అతను చెప్పాడో ఆ వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నారు చిత్తూరులో. అంటే ఆయన ఎర్రచందనం స్మగ్లర్ కాదండి, లీడర్, పొలిటికల్ లీడర్. అక్కడ కొన్ని సంఘటనలు డైలాగులు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు అనిపిస్తారు. మేమందరం కూడా ఆ గ్రూప్ అండి. అంటే నేను కూడా ఏమి దాచుకోవడం లే, కానీ ఆ స్టామినా అది ఈ డైరెక్టర్కు ఉండదు, హీరోకు ఉండదు, నటులకు ఉండదు, ఎవరికి ఉండదు. మనమేమి భ్రమలో పడుకుంటామంటే, ఓహో అల్లు అర్జున్ గారు అంత గొప్ప వ్యక్తి ఏమో,
లేదా ఆ గంగమ్మ జాతరలు మేము చూస్తుంటాం, మా చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. ఆ గంగమ్మ జాతరలో ఇంకా అందరూ గంతులేస్తూ ఎగురుతుంటారు. ఇవి వాస్తవమేమో, ఆ హీరోనే ఇలా చేస్తున్నారేమో అని మనం భ్రమపడతాం. నిజానికి షూటింగ్ లో కాకుండా వాస్తవ జీవితంలోకి వస్తే ఆ హీరో వచ్చినా కూడా తోసుకెళ్లి గంగమ్మను దర్శించలేరు. అంటే ఆయనకి ఏదైనా ప్రత్యేకంగా వచ్చి నిలబెట్టి తీసుకెళ్తే తప్ప గుంపులో నుంచి పోలేదు. ఇది జనాలు గుర్తించడం లేదు. ఈ వాస్తవాలు గుర్తించకుండా భ్రమంలోకి వెళ్ళడం వల్ల ఆ బాలుడు అక్కడ వచ్చి చనిపోయాడు. అదే సారీ, చనిపోలేదండి, అంటే గాయపడ్డాడు. వాళ్ళ తల్లి చనిపోయిందండి. చనిపోయింది రేవతి గారు. ఆమె కొడుకు శ్రీతేజ్ గాయపడి దాదాపు ఇప్పుడు 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇవి ఒక 2 వారాలకు పైగా అతను కోమాలో ఉన్నాడు. ఇంకటి బయటికి రాలేదు. బాగా దెబ్బలు తగలడం వల్ల మెదడు డ్యామేజ్ అయింది. ఆక్సిజన్ ఎక్కడం లేదు, పీల్చుకోలేకపోతున్నాడు. నిన్ననే పోలీస్ కమిషనర్ తెలంగాణ అతను ఆనంద్ గారు వెళ్ళి చూసి వచ్చారు. ఆ ఖర్చులు కూడా మేము పెడతామన్నారు. ఇక్కడ మనం అందరూ ఆలోచించాల్సింది, సినిమాలు పిచ్చి కాకూడదు. ఈ రోజు కాతే రేపు చూద్దామండి, రేపు కాతే ఎల్లుండి చూద్దాం, ఏమి అప్పుడే చూసి ఏం చేస్తామనేది ఒక భావన. అలాగే సినిమా యాక్టర్లు, హీరోలను చూసి వాళ్ళు ఏదో చాలా ఉన్నతులు గొప్ప వాళ్ళుగా ఆ భ్రమల్లోకి ఎవరు వెళ్ళాల్సిన పని లేదండి. అదే నటన మాత్రమే. ఇప్పుడు నేను దుర్యోధుడు వేషం వేస్తే ఏదో అట్ట గద పెట్టుకొని ఇలా అంటే నేను దుర్యోధుడు కాలేను, కొనగోటికి కూడా సరిపోను, నేను యాక్షన్ చేస్తాను. ఇదొకటి. దాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. హీరోలు అంటే ఏమన్నా బార్డర్లో యుద్ధం చేశారా, నేనే హీరోని అని ఆయన అన్నారు. అంటే పొలిటికల్ హీరోగా. ఇది ఒక యాంగిల్లో జనం ఈ మేనియాలోకి వెళ్ళకూడదు, ఈ సినిమా పిచ్చి పెంచుకోకూడదు. రెండోదండి, ప్రభుత్వం కూడా తప్పేంటి. పోలీసులు వాళ్ళకి సంధ్యా సినిమా థియేటర్ వాళ్ళు లెటర్ ఇచ్చారు, రేపు ఇతను వస్తున్నారు అని. వాళ్ళు జవాబు చెప్పకుండా పని చేయకుండా ఎలా అండి? పని చేయకుండా మేము అనుమతి ఇవ్వలేదు కాబట్టి మీరు వచ్చేసారు, కేసులు పెడతాం, శిక్షలు వేస్తాం అనేది కూడా తప్పే. పోలీసులు సస్పెండ్ చేసి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు, ఇది నేను పొలిటికల్ గా చెప్పలా, వ్యక్తిగతంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు, ఇబ్బంది ఏం లేదు. ఆ పోలీసుల మీద ఎందుకు చర్య తీసుకోలేదండి? దేనికి పోలీసులు ఉన్నది? పోలీసులు చర్యలు తీసుకోలేకపోని అల్లు అర్జున్ గారు ఇంత అరెస్ట్ అయ్యారు, ఒక రాత్రి ఉన్నారు. ఆ అరెస్టులో కూడా అంత తొందర, అదే నేను అరెస్ట్ చేయకూడదని చెప్పడం, అరెస్ట్ చేశారు, గబగబా చేశారు. హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని తాచారం చేసి 6 గంటలు అయ్యే వరకు అటు చేసి ఇటు చేసి ఖచ్చితంగా ఒక రోజైనా ఆయన్ని లోపల పెట్టాలన్నది అది కనిపిస్తుంది ఆ ఉద్దేశ్యం. ఏమి ఇప్పుడు జైల్లో ఉంటే ఏమైపోతుందండి? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు, ఏమైంది? ఆయన మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు ఆ కేసులో జైలుకి వెళ్ళారు, వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ముఖ్యమంత్రులు అయ్యారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అర్జెంటుగా 1 రోజు 2 రోజుల్లో లేదా 14 రోజుల్లో జైల్లో పెట్టడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమి? అంటే ఇక్కడ నేను ఆయన్ని సపోర్ట్ చేయడం కాదండి. అంటే పోలీసులు కానీ చట్టాలు కానీ చాలా నిష్పక్షపాతంగా నిర్దిష్టంగా పని చేయాలండి. చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నారు రేవంత్ రెడ్డి గారు. మాకేం కక్ష లేదండి. చట్టం ఎలా చేస్తుందండి తన పని? చట్టం వచ్చి మనుషులు పట్టుకుంటుందా? చట్టాన్ని అమలు చేసే వాళ్ళు చట్ట వ్యతిరేకంగానో, హింసాపూరితంగానో, లేకపోతే దురుద్దేశంతోనో, కుట్ర కోణంతోనో చేయకూడదండి. రాజ్యాంగం మనల్ని రక్షిస్తా ఉందా? రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగించాలి. అది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, హోంమంత్రి, వీళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనడం నేనైతే వ్యక్తిగతంగా యాక్సెప్ట్ చేయనండి. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని దురుద్దేశంగా అమలు చేస్తే అట్లయితే చంద్రబాబు నాయుడు గారిని అట్లే కదా దురుద్దేశంతో చేశారు. కాబట్టి అంటే ఇక్కడ పోలీసులది తప్పు, ప్రభుత్వాన్ని తప్పు, సినిమా థియేటర్ది తప్పు, అల్లు అర్జున్ గారిది తప్పు, అందరిది తప్పే. కానీ మనం వర్గాలుగా చీలిపోయి జనం పార్టీల ముసుగులు వేసుకున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద అందరూ విమర్శలు చేస్తున్నారు తప్ప
ఆ శ్రీతేజ్ అనే బాలుని ఎవరైనా ఇంతవరకు పరామర్శించారండి? రాజ్యాంగాన్ని గురించి చెప్పేవాళ్ళు కానీ, చట్టాన్ని గురించి చెప్పేవాళ్ళు కానీ, చట్టం తన పని తాను చేసిపోతుందని చెప్పేవాళ్ళు ఎవరైనా బాలుని చూసారా? ఆఖరి పోలీసు కమిషనర్ పోయి చూసి వచ్చి అక్కడ బులెటిన్ ఇలా ఉంది అవన్నీ చెప్తున్నారు. ఏమండి, హోమ్ మినిస్టర్ పోకూడదా? లేదా శిశు సంక్షేమ శాఖ మంత్రి పోకూడదా? ముఖ్యమంత్రి గారు పోకూడదు? ఏమండి, ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారు పోకూడదా? లేకపోతే ఈ సినిమా హీరోలు చాలా పెద్ద పెద్ద మేము అది ఇది మేము లేకపోతే దేశం లేదని చెప్పుకునే హీరోలు, విలన్లు, నటులు పోకూడదా? అబ్బాయిని చూడకూడదా? ఇవన్నీ మనం ఒక విధమైన భ్రమల్లో బ్రతుకుతున్నాము. ఇది ఆధునిక సమాజంలో యువతకి లేదా ఈ అభిమానులందరికి కూడా ఒక కనువిప్పు కావాలి. పుష్ప 2లో ఈ తొక్కిసలాట సంఘటన అందరికీ కనువిప్పు కావాలి. పోలీసులకు కూడా అండి. పోలీసులు మాకు ఆలస్యంగా చెప్పారు, ఏదో చెప్పారంటే అదేదో మర్డర్ జరుగుతా ఉంది, పోలీసులకు ఫోన్ చేశారు, అయ్యా ఇక్కడ గొడవలు ఉంది, మర్డర్ జరుగుతుంది. ఇప్పుడే చెప్తే నాకు అడ్వాన్స్ గా చెప్పాలి కదా, మీకు చెప్పి మర్డర్ చేస్తారా? అంటే అందరూ ఎవరికి వాళ్ళు చట్టాలని, రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడడం తప్పు. ఇది నేను వ్యక్తిగతంగా, పార్టీ ప్రమేయం లేదు, వ్యక్తిగత అందరూ దోషులే. ఖచ్చితంగా ఆ ఏరియా ఎస్ఐలు, సిఐలు సస్పెండ్ చేయాలండి. రేవంత్ రెడ్డి గారు, నన్ను గురించి మీకు తెలుసు, మిమ్మల్ని గురించి నాకు తెలుసు. మన ఇద్దరు కూడా, ఆయన నేను ఏబీవీపీలో వచ్చాము. ఆయన ముఖ్యమంత్రి కాకముందు 1 year క్రితం ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా నేను ఇలా ఒక విశ్లేషణ చెప్పాను. రాజకీయాల్ని హుందాగా చేస్తే 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉంటామండి. ఎవరైనా, రేవంత్ రెడ్డి గారు కానీ, మీరు కానీ, నేను కానీ, ఎవరైనా. ఇక్కడ అందరిది తప్పే, అందరూ దోషులే. ఆ అబ్బాయి చాలా క్రిటికల్ గా ఉంది, అతని కండిషను. బ్రెయిన్ బాగా ఇబ్బంది, ఇప్పుడు 2 వారాల నుంచి ఉన్నాడు. నేను ఒక సైకాలజిస్ట్ గా చెప్తున్నానండి, అతను క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. అంటే నేనేమో అక్కడ వైద్య నిపుణుడిని కాదు, సైకాలజిస్ట్ని. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఎవరండి అండదండలు? ఎవరైనా 10 రూపాయలు ఇచ్చారా ఇప్పటికీ? అల్లు అర్జున్ గారు ప్రకటించారు 25 లక్షలని. ఎవరైనా ఆయన ఇప్పుడు నేను అక్కడికి వెళితే మా లాయర్లు వద్దన్నారు, వెళ్ళకూడదు అంటున్నారు. ప్రభుత్వం మేమే చూస్తామని ఎవరైనా ఆ తండ్రినో లేదా కుటుంబ ఇతర సభ్యుల్లో వాళ్ళ అబ్బాయికి ఒక చెల్లెలు, చిన్న చెల్లెలు ఏడుస్తుంది, ఎవరైనా సముదాయించారా? మానవత్వం కనిపిస్తా ఉందా? మానవత్వం లేని చట్టాలు, మానవత్వం లేని రాజ్యాంగాలు, ఇవన్నీ చెప్పుకునే సొల్లు కబుర్లు తప్ప సమాజానికి ఉపయోగం లేదు. ఇప్పటికైనా సినీ మాయలో నుంచి ప్రజలు బయటపడాలని నాకు విజ్ఞప్తి అండి. మీరు చెప్పింది కరెక్టే సార్. నష్టం జరిగింది ఏమన్నా సామాన్య ప్రేక్షకుడికి, పరామర్శ ఏమన్నా సినీ హీరోకి. ఒకరోజు జైల్లో ఉండొచ్చినందుకు, ఒక నైట్. అందరూ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు కానీ, దర్శకులు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు అందరూ వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఆ బాలుడి పరిస్థితి ఏంది, ఎలా ఉందని చెప్పేసి ఒక్కళ్ళు కూడా పరామర్శించలేదు. అది పరిస్థితి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులకి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.